నమస్కారం. కాలయోగం ఛానల్కు స్వాగతం. 2025 సంవత్సరం చివరి అంకానికి మనం చేరుకున్నాం. డిసెంబర్ నెల మేషరాశివారికి ఒక అద్భుతమైన సంధికాలం అని చెప్పాలి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు కర్మకారకుడైన శని ఇద్దరూ ఈ నెలలో మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నారు. వివరాల్లోకి వెళ్లే ముందు ఏ మంచి పని మొదలుపెట్టినా దైవనామస్మరణతో మొదలుపెట్టాలి. అందుకే ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిని గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మేషరాశివారికి ఇప్పుడు ఏలినాటి శనిలో మొదటి దశ నడుస్తోంది. శనిదేవుడు 12వ ఇల్లు అయిన మీనరాశిలో సంచరిస్తూ ఖర్చులను మానసిక ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కాని భయపడకండి. శని ఖర్చు పెంచితే 11వ ఇంట ఉన్న రాహువు మీకు అండగా నిలబడ్డాడు. లాభస్థానంలో ఉన్న రాహువు శనివల్ల వచ్చే ఖర్చులను తట్టుకోవడానికి కావలసిన ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తాడు. అంటే ఒక చేత్తో ఖర్చు, మరో చేత్తో ఆదాయం, ఇలా ఉంటుంది ఈ నెల పరిస్థితి. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో ఉంటాడు. ఇది యాక్సిడెంట్లు, రక్త సంబంధిత అనారోగ్యాలను సూచించే సమయం. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్లకండి, ఆవేశపడకండి. డిసెంబర్ 7వ తేదీ తర్వాత కుజుడు 9వ ఇంట్లోకి ధనస్సులోకి మారగానే అప్పటివరకు ఉన్న చీకటి తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దూరప్రయాణాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు మొదటి వారం గడిస్తే చాలు, ఇక తిరుగులేదు. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి లేదా ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి రాహువు అద్భుతమైన లాభాలను కురిపిస్తాడు. కాని అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు చదువుకోవడం మంచిది. ఎందుకంటే బుధుడు 8వ ఇంట వక్రించి ఉన్నాడు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేను ఎంత చేసినా గుర్తింపు రావట్లేదు అనే భావన కలుగుతుంది. కొంతమందికి ఆకస్మిక బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశముంది. ఆఫీస్ పాలిటిక్స్ జోలికి పోవద్దు. మీ పని మీరు చేసుకుపోతే డిసెంబర్ 20 తర్వాత వచ్చే శుక్రుడి అనుగ్రహంతో ప్రమోషన్ ఛాన్సెస్ ఉన్నాయి. విద్యార్థులు కాస్త ఏకాగ్రత లోపంతో ఇబ్బంది పడతారు. 5వ ఇంట కేతు ఉండటం వల్ల పుస్తకం తీస్తే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. గృహిణులకు బాధ్యతలు పెరుగుతాయి. కాని దైవచింతన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈ నెలలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన డేస్ కొన్ని ఉన్నాయి. డిసెంబర్ 22, 23 మరియు 24 తేదీల్లో చంద్రుడు అష్టమస్థానంలో ఉంటాడు. ఈ రోజుల్లో కొత్త పనులు మొదలుపెట్టకండి. ఎవరితోనూ వాదనలకు దిగకండి. కేవలం మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా మన ఋషులు చెప్పారు. ఈ నెలలో మీరు పాటించాల్సిన సింపుల్ రెమెడీస్: 1. శని పరిహారం కోసం ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి. వీలైతే పేదవారికి చెప్పులు దానం చేయండి. ఇది 12వ ఇంటి శనిదోషాన్ని తగ్గిస్తుంది. 2. కుజదోష నివారణకు డిసెంబర్ మొదటి వారంలో ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. 3. రాహుకేతుదోష నివారణ కోసం వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల రాహువు సంతోషిస్తాడు. గుర్తుంచుకోండి, గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి. మీ సంకల్పమే మీ భవిష్యత్తును మారుస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించండి. 2025కి ఘనంగా వీడుకోలు పలికి 2026కి స్వాగతం పలకండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టటం మరిచిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.